ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీ గ్రాంట్లు త్వరగా విడుదల చేయాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన సంబంధిత శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిధులు విడుదల చేయకుండా స్పెషల్ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు రఘునందన్. దయచేసి ఈ నెల బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి పంచాయతీల మీద ముఖ్యంగా ఈ స్పెషల్ ఆఫీసర్స్ మీద బాగా ఒత్తిడి పెరుగుతా ఉంది. డాక్టర్ బిల్లులని, కరెంటు బిల్లులని, శానిటేషన్ సిబ్బంది జీతాలని 10 నెలల నుంచి రకరకాలైనటువంటి అవస్థల్ని గ్రామ పంచాయతీ స్థాయిలో ఎదుర్కొంటారు. సో మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారు ఆ గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ దృష్టిలో ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఆ గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి గ్రాంట్ గత 10 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాంట్ ని తొందరగా రిలీజ్ చేయించితే కొంత పంచాయతీలలో చలనంగా ఎంతసేపు మనం స్పెషల్ ఆఫీసర్లను పనిచేయండి, శానిటేషన్ చేయండి, బ్లీచింగ్ పౌడర్ చల్లండి, లేకపోతే ఇంకా వర్క్ చేయండి అని అడుగుతా ఉన్నాం. దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ ద వర్కర్స్ ఒక నెల జీతం 2 నెలల జీతం అంటే భరించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఒక 5-6 నెలల నుంచి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దయించి బడ్జెట్ కంటే ముందు కొంత ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేబినెట్ లో మీరు ఒకసారి చర్చించి రిలీజ్ చేయించి పంచాయతీలని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సర్వసభ సమావేశంలో అందరి సభ్యుల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం సార్. చివరిగా మీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక అంశం, రాష్ట్రంలో సుమారు 17,000 మంది NHM కింద వర్క్ చేస్తా ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సుమారు 17,000 మంది వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా జీతాలు లేకుండా కొంత ఇబ్బంది కలుగుతా ఉంది సార్. గ్రాంట్ కేంద్రం నుంచి వస్తుందా, మనం ఇస్తామా? వాళ్ళని ముందు దయించి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆదుకోండి. గ్రాంట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అడ్జస్ట్మెంట్ ఉంటే తర్వాత చూడండి సార్. పేదలు వాళ్ళ ఊళ్ళలో పనిచేసేటోళ్ళు వాళ్ళని ఆదుకోవాలని మీ శాఖ కాబట్టి మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు. కాబట్టి NHM వర్కర్లను తొందరగా ఆదుకోవాలని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.